ఒక అందమైన పచ్చని గ్రామంలో ప్రకృతి అందాలతో నిండిన ఒక చిన్న ప్రపంచం ఉండేది. అక్కడ పక్షులు ఆనందంగా ఎగురుతూ చెట్లపై కూర్చుని పాటలు పాడుతూ జీవించేవి. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తే ఆ గ్రామం మరింత అందంగా మారేది. ఆ గ్రామంలో ఒక చిన్న పిట్ట ఉండేది. చాలా చిన్నది, బలహీనంగా కనిపించేది. కాని దానికి ఒక పెద్ద కల ఉంది. ఆకాశంలో ఎత్తుగా ఎగరాలని, మిగతా పక్షుల్లా స్వేచ్ఛగా ఎగరాలని అది కల కంటోంది. ఒకరోజు అది తన కల గురించి ఇతర పక్షులకు చెప్పింది. అప్పుడు అవి నవ్వుతూ, "నువ్వా ఎగరడం? అది అసాధ్యం" అని ఎగతాళి చేశాయి. ఆ మాటలు విని చిన్నపిట్ట చాలా బాధపడింది. కాని తన కలను మాత్రం వదిలిపెట్టలేదు. తర్వాత రోజు ధైర్యం చేసి అది ఎగరడానికి ప్రయత్నించింది. తన చిన్న రెక్కలను బలంగా కొట్టింది. కాని కొద్దిసేపటికే కింద పడిపోయింది. అది బాధగా చూసింది. కాని ఆగలేదు. రోజులు గడిచాయి. ప్రతిరోజూ అది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. పడిపోయింది. లేచింది. మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది. దాని కష్టాన్ని ఎవరూ గమనించలేదు. కాని అది మాత్రం తన కల కోసం ఆగలేదు. ఒకరోజు అద్భుతం జరిగింది. అది తన రెక్కలను బలంగా కొట్టింది. ఈసారి అది పడిపోలేదు. మెల్లగా మెల్లగా పైకి ఎగరసాగింది. ఆకాశాన్ని తాకేలా ఎగిరింది. ఇతర పక్షులు అది చూసి ఆశ్చర్యపోయాయి. ఇది ఎలా సాధ్యమయింది అని ఒకదానికొకటి చూసుకున్నాయి. చిన్నపిట్ట ఇప్పుడు అందరికీ ప్రేరణగా మారింది. చిన్నపిట్ట తన కలను నెరవేర్చుకుంది. ఎంత చిన్నదైనా, ఎంత బలహీనమైనా ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. మనకు నమ్మకం ఉంటే మనం ఏదైనా చేయగలం. ఇదే ఈ కథ యొక్క మార్మికం. ఎప్పుడూ ప్రయత్నించండి. విజయం మీది అవుతుంది.